రాజకీయ బీసీలకు రావాల్సిన వాటాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారాయన. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పాపన్న గౌడ్ స్ఫూర్తితో హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా భారతదేశం మొత్తంలో కూడా మంత్రిత్వ శాఖ లేదు. ఈ రోజు 80 కోట్ల జనాభాకు ఒక కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు, నిధులు కేటాయించట్లేదు. కులాలు ప్రవృత్తులు అన్ని కూడా నాశనం అవుతా ఉన్నాయి. కనుక జనాభా ప్రాతిపదికగా రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తాను ఇవ్వలేదు, మాట తప్పింది. కనుక ఖచ్చితంగా కూడా కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ వల్ల రిజర్వేషన్ ఇవ్వాలి, మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్ ఇవ్వాలి, చట్టసభ రిజర్వేషన్ ఇవ్వాలి. స్కీములు ఇచ్చినాం ఏదో ఇచ్చినాం బిచ్చగాలని చేస్తామంటే కాదు. రాజ్యాధికారంలో కూడా వాటా ఉన్నప్పుడే గౌరవం తప్పుతుంది, అప్పుడు ఉద్యమాలు రావు. కనుక సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడవాలని